ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ ఆనందంలో పాలు పంచుకుంటున్నప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఎంతగానో గర్వపడతా ఉన్నాం. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి నేరుగా ఆర్థిక సహాయం అందుతూ ఉంది. పెన్షన్ల రూపంలో కానీ, తల్లికి వందనం రూపంలో కానీ, లేదా వివిధ గ్రామాల్లో మేమిచ్చిన సహాయాలు, గోకులం షెడ్లు లాంటివి కానీ, ఇవన్నీ ప్రతి కుటుంబాన్ని ఎంతగానో ఆనందింపజేస్తున్న అంశాలు, ఆర్థికంగా ఎంతో ఊరట కలిగిస్తున్న విషయాలు. కాబట్టి సంక్షేమం అనేది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీ రామారావు గారు అయితే సంక్షేమానికి కీర్తి కిరీటం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పచ్చు. ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందిస్తూ చాలామంది వృద్ధులకు ఒక పెద్ద కొడుకుగా నిలుస్తూ, చిన్నారులకు ఒక పెద్ద దిక్కుగా అండగా ఉంటూ అన్ని కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కనీసం 15 సంవత్సరాలు అవసరమని మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధికి అగ్రపథాన నిలబడడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. అది 2029 అట్లాగే 2047 2 మైలురాళ్ళగా పెట్టుకొని ఆ మైలురాళ్లను అధిగమించడానికి చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న బలమైన ప్రగతి పునాదులే కారణాలు అవుతాయి. అలాంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్ట సమయంలో ఉన్నప్పుడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఎంత అవసరమో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంత అవసరమో ప్రతి కుటుంబానికి తెలిసి వచ్చింది. ప్రతి వ్యక్తి అర్థం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టే మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉన్నారు, అభిమానంగా ఆదరిస్తూ ఉన్నారు. ఇంతటి అభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమంతా పొందుతున్నందుకు మేము అదృష్టవంతులమని మేము భావిస్తాము.